కోయిలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సర్పంచ్ మెట్ల సరళ మరియు ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి కలిసి ఈఓఆర్డీపై వివరణ. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరిగింది మేడం. ఆ గ్రామ సభలో జరిగినటువంటి ఈఓఆర్డీ పైన ఉప సర్పంచ్ ఫైర్ అయినాడని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? నిన్న ఉప సర్పంచ్ గారు ఏం దురుసుగా మాట్లాడలేదు. ఆయన అడిగినాడు, ఈవో గారు సర్పంచ్ గారికి మా బాడీ కానీ పనులు చెప్పకుండా చేస్తున్నాడు, మేము ఉప సర్పంచ్ అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను సొంతంగా చేసుకుంటాను అంటున్నాడు. నేను ఈవో ఆర్డీని కాబట్టి నేను సొంతంగా చేసుకుంటాను అంటున్నాడు. పనులాగా ఆయన గ్రామ పంచాయతీ పనులు ఆయన సొంత పనులాగా చేసుకుంటున్నాడు. దాని విషయానికి వస్తే ఉప సర్పంచ్ గారు అడగడం జరిగినది. వారు మామూలుగానే అడిగినారు. ఈవో గారు రెచ్చగొట్టడం జరిగినది, ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగినది. అట్లా ఎవరు మాట్లాడినారు మేడం? ఈవో గారు మాట్లాడినారు. లేదు అన్నట్టుగా మాట్లాడినారు. నాకు సర్పంచ్ సంతకాలు ఉంటే చాలు అన్నట్టుగా మాట్లాడినారు. మా సర్పంచ్ బాడీ అవసరం లేదనుకుంటే రాతపూర్వకంగా రాసి ఇవ్వమని కోరడం అయినది. కోయిలకుంట్ల గ్రామ పంచాయతీ నందు ఇందిరమ్మ కాలనీ, ఎల్ఎం కాంపౌండ్ ఈ ప్రాంతాలలో జంగిల్ క్లియరెన్స్ ఈఓఆర్డీ గారు సొంతంగానే ఆయన జేసీబీలు పెట్టి పనులు చేస్తూ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ గారు కానీ పర్మిషన్ ఏమైనా కానీ ఆయన తీసుకొని పనులు చేపిస్తున్నాడా లేదా సార్? ముస్లిం మైనారిటీ కాలనీ, తర్వాత స్వామినగర్, ఇంకా పట్టణంలో వివిధ ప్రాంతాలలో జంగిల్ క్లియరెన్స్ సంబంధించి గత జనరల్ బాడీ మీటింగ్లో మేము సర్పంచ్ పాలక మండలి ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా సంత మార్కెట్ నుండి బాలకృష్ణ ఆర్చి వరకు రోడ్డు విస్తరణ చేసి కాలువలు రోడ్డు వేయవలనని కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా మకందారి వీధిలో వాళ్ళకు పైప్ లైన్ వేసినాము, పైప్ లైన్ పైనే వెళ్ళింది. ఆ పైప్ లైన్ మీద కూడా రోడ్డు వేయాలని ప్రతిపాదించడం జరిగింది, ఆమోదించడం కూడా అయిపోయింది. అంతేకాకుండా రాయలసీమ గ్రామీణ బ్యాంక్ నుండి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు వరకు కూడా రోడ్డు వేయాలని, తర్వాత అయ్యప్ప స్వామి రోడ్లో కూడా రోడ్డు వేయాలని, అట్లా ఇంకా ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉంటాయో ఊళ్ళో అక్కడ మేము తీర్మానాలు చేయడం జరిగింది. ఎందుకంటే సంత మార్కెట్లో చాలా రోజులుంటే సమస్య కండి కలవట్టు దగ్గర. వర్షం వచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడతారనే విషయం మాకు చాలా రోజుల నుండి తెలుసు. అయినా కానీ అది రోడ్డు విస్తరణ చేసి డ్రైన్లు వేసి రోడ్డు తయారు చేయాలా అనే తలంపుతో కాస్త ఆలస్యం చేయడం జరిగింది. ఆయనను గత జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదించడం జరిగింది. సరే, ఈ సంత మార్కెట్ దగ్గర వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక గౌరవ సర్పంచ్ అనే ఆలోచన కూడా లేకుండా సర్పంచ్ గారిని కూడా భూమి పూజకు ఇన్వైట్ చేయకుండా చేయడము పద్ధతి కాదు సార్ అని అడగడం జరిగింది. ఆ విధంగా తర్వాత అన్ని కార్యక్రమాల్లో కూడా మాకు చెప్పకుండా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏమిటంటే సెంట్రల్ లైటింగ్లో మొక్కలు నాటడం జరిగింది. మేము గ్రామానికి సంబంధించి ఆర్థికంగా కూడా ఎంత ఇబ్బంది పడినామో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కూడా ప్రజలందరికీ అవగాహన ఉంది. ఎందుకంటే వర్క్లో బిల్లులు డబ్బులు రాకపోయినా కానీ మేము గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి సేవ చేయాలనే తలంపుతో ఈ దాదాపు 3 సంవత్సరాలు పైబడి మేము చేసినాము. ఆ 3.5 సంవత్సరంలో ప్రజలందరికీ తెలుసు డెవలప్మెంట్లో కోయిలకుంట్ల ఎట్లా చేసినామనేది. అది ప్రజలకే వదిలిపెడుతున్నాం.
తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రజలకు అందుబాటులో ఉండి సర్పంచ్ గారు అయితేనేమి, మేమైతేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి సేవ చేసినారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే మేము చేసినాం కాబట్టి చేసినామని చెప్పుకోగలుగుతున్నాం. ఆర్థికంగా నష్టపోయినాం కాబట్టి నష్టపోతున్నామని చెప్పుకోవడంలో తప్పులేదు. గ్రామంలో మాకు ఒక మంచి పేరు ఉండాలనే తలంపుతో చేసినదే. ఎక్కడ ఎలాంటి అభిప్రాయ భేదాలు కానీ ప్రజలతో కానీ నాయకులతో కానీ లేకుండా చేయడం జరిగింది. ఇంకోటి అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు మా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడితే కూడా నిన్న గ్రామ సభలో కూడా మమ్మల్ని అన్యదా భావించక క్షమించమని కోరుకోవడం కూడా జరిగింది. ఎక్కడైనా కానీ చేయాలనే ఈరోజు కూడా ఆయన ముందుకు వస్తే ఈవో గారు మాకు సహకరిస్తే మేము కూడా ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాము, అన్ని విధాలా మేము కూడా ఆయనకు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. చెప్పండి, చెయ్యండి, అభివృద్ధికి అడ్డుపడం. ఇంకా మా గ్రామాన్ని మీరు అభివృద్ధి చేస్తారంటే మీరు పోయే రోజు మిమ్మల్ని అభినందించి మిమ్మల్ని ఘన సన్మానం చేసి పంపించేదానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటున్నాను.